హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం IIIT బాసరకు అయితే వెళ్తున్నాం. సో మనతో పాటు రాజు, అటెండెన్స్ ప్లీజ్, చందు అండ్ లక్ష్మణ్ మామ అయితే వస్తున్నారు. సో మార్గ మధ్యంలో స్టార్టింగ్లోనే మనం ఒక టిఫిన్ అయితే చేసి ఉంటుంది. ఇంతకుముందు ఏదో 5 Monkeys ఫుడ్ అనే యూట్యూబ్ ఛానల్లో రివ్యూ ఇచ్చినాం. జనార్దన్ ఫుడ్ సెంటర్ అని చెప్పేసి మార్మూర్లో బోండాస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఏం తింటున్నావు? బోండా బోండా ఇక్కడ వెరైటీ ఉంటుంది, రౌండ్ రౌండ్ ఉంటుంది బోండా, ఈ టైప్లో ఉంటుంది. ఇది బోండా ఏంది అది వడగారా? కాదు బోండా. బోండా, ఇడ్లీ, చట్నీ, సాంబార్ సాంబార్. ఈ బోండాతో అడ్వాంటేజ్ ఏం చెప్పన్నా, మొత్తం తినచ్చు. అదైతే పైన పైన తినచ్చు. ఆ పిండి లోపల ఉంటుంది, రౌండ్ అయితే ఇదేమో మంచిగా ఎట్లున్నాయి చెప్పు రాజు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఆ బోండా మాత్రం హైలైట్ ఉంది. వచ్చినప్పుడు టేస్ట్ ఎగిరి వడ షేప్లో ఉంది కదా, వడ షేప్లో ఉన్నది. ఎప్పుడైనా మనం బోండా రౌండ్ షేప్లో వెళ్తాం, కానీ ఇప్పుడు వడ షేప్లో ఉన్నది. ఓకే, టేస్ట్ మాత్రం దూది 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 లెక్కుందన్న, అంత హైలైట్ ఉన్నది. చందు నీకు? నాకు అది డబ్బా రొట్టెలో కనిపించింది, మెత్త మెత్తగా, కొంచెం మంచిగా తీయగా ఉంది. ఓకే, కానీ దరిద్రం ఏంటంటే ఆ సాంబార్ కాకముందే ఆ సాంబార్ అడిగిన, నేను చెప్పిన ఇన్లే అది ఉడకక ముందే తీసుకొచ్చి నాకు కింద పోసిండు. సరే ఉందని చెప్పి గట్టిగేసి కొంచెం కడుపు గడగడ అంటుంది, కానీ మరి చూడాలి కథ. అమ్మ అంటే కాకముందే తెచ్చిన పాపం, తప్పు నాదే, ఆయన ఏం లేదు. మనం IIIT బాసరకు ఎందుకు వెళ్తున్నామంటే, అక్కడ చెస్ నెట్వర్క్ గ్రూప్ వాళ్ళు ఒక స్టూడెంట్స్కి చెస్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా మనం గెస్ట్గా అయితే ఇన్వైట్ చేసి ఉండే. రాజు తెలుసా, రాజు వరల్డ్ చెస్ టాప్ ర్యాంకర్ అర్జున్ ఎర్గేసితో చెస్ ఆడిండు. సో అందుకే అయ్యో మరి అందుకే కావచ్చు. సో అక్కడ వెళ్ళి ఒక అదైతే కవర్ చేసేద్దాం. మార్గ మధ్యలో అంకాపూర్ని కూడా అట్లా లైట్ గా విజిట్ చేసి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఒక మంచి రిచ్ విలేజ్ అట. సో ఇక అది కూడా విజిట్ చేసి ఉంటుంది. విలేజ్ ఎట్లయిందంటే వాళ్ళు కష్టపడ్డారు రిచ్ విలేజ్ గానికి, అంటే మంచి పంటలు తీసి ఓకే ఆదర్శ గ్రామంగా, ఆదర్శ రైతులుగా వాళ్ళు మంచిగా చేసి ఈ స్థానంలో ఉన్నారు. సో విషయం ఏంటంటే, మేము ఈ IIIT బాసర్ని ఒక 1-2 months బ్యాక్ కూడా విజిట్ చేసి ఉంటుంది. నేను, చందు అండ్ గంగవ్వ. అప్పుడు రాజు రాలేదు. సార్ బగ్గరోజు తర్వాత మళ్ళీ కలిసినాం. ఏంది మన పల్లె సృజన తర్వాత అవునండి సార్, ఇక్కడికి మమ్మల్ని ఎందుకు పిలిచిర్రు, ఈడ జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంది మొత్తం చెప్పురు సార్. నమస్తే అండి అందరికీ. నా పేరు హరిబాబు శ్రీరామోజు. నేను చెస్ నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఈ సెంటర్లో బాసరా IIIT బాసరా సెంటర్లో చెస్ నెట్వర్క్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ స్టూడెంట్స్ బేస్ అబౌట్ 10,000 స్టూడెంట్స్ ఉన్నారు. బేసిక్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరు ఉన్నారు. అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి తెలంగాణ నుంచి ఉన్నారు. సో బేసిక్గా చెస్ నెట్వర్క్ ఏమేంటంటే, గేమ్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడము. ఇది నాట్ జస్ట్ ఎ గేమ్,
it's a movement we want to introduce to the as a culture to the students. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి, వాళ్ళకు ఎంపవర్మెంట్ కోసము, వాళ్ళ లైఫ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇది ఒక బేసిక్ టూల్ లాగా మేము అనుకుంటున్నాము. మోస్ట్లీ ఇది వాళ్ళకి మంచి బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాము. బిసైడ్స్ డిఫరెంట్ అడ్వాంటేజ్ దట్ గేమ్ ఇట్ సెల్ఫ్ బ్రింగ్స్ టు ద టేబుల్. ఈరోజు ఇక్కడ క్విక్గా మేము ఒక 2 weeks నుంచి ప్రిపేర్ అయ్యి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. మాకు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అబౌట్ 200 కిడ్స్, క్యాంపస్లో ఉన్న కిడ్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ మధ్యలో ఉన్నాయి. వాళ్ళు ఈ మధ్యనే ఫెస్ట్ చేసుకున్నారు. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయి స్టార్ట్ అవుతున్నాయి. వి ఫౌండ్ ఈ 2 రోజులు సూటబుల్గా అనిపించి మేము కండక్ట్ చేస్తున్నాము. 200 కిడ్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మాకు ఇనాగ్రేషన్ స్టార్ట్ అయ్యి మేము గేమ్ స్టార్ట్ చేస్తాము. ఇది స్విస్ లీగ్ గేము ఒక ఫార్మాట్ మేము ఎంచుకున్నాము. దీంట్లో అందరూ 200 కిడ్స్ ఆల్ 7 rounds గేమ్స్ ఆడతారు. 5 rounds ఈరోజు ఫస్ట్ రోజు కండక్ట్ చేస్తాము. 2 rounds రేపు కండక్ట్ చేస్తాము. స్కిల్స్ కెన్ బి ట్రాన్స్లేటెడ్, దట్ కెన్ బి డిసిప్లిన్ థింకింగ్ ఏదైతుందో మనం వేరే వాటికి కూడా అక్కడికి వస్తుంది అన్న దాంతో ఆట ద్వారా మనం వీళ్ళని ఇచ్చేద్దామన్న దాంతో చెస్ మళ్ళీ తిరిగి ఊళ్ళలో చెస్ ఇస్తే కనుక వాళ్ళు కొంత ఆటే కదా, వాళ్ళు దాని ఏదో మనం వాళ్ళ మైండ్ పని చేస్తాను అని అనుకోవడం దాంతో మొదలు పెట్టినాం. It really gives, it's a game of kings which is called, but without much discrimination, the gender bias. Today you have seen a lot of women is also playing chess perfectly across the world. This gives you a great thought process, the way you visualize, the way you predict, and this sharpens your brain. And if you really read how this is going to help young minds, every move you make in chess similar to what you see in life. I extend once again warm welcome to all the distinguished dignitaries and the esteemed guests for this program, and I also extend a warm welcome to all the students who are going to play this chess program. And as you are aware that Professor Murli Darshan Garu, the OSD of University, given the brief about the importance of chess game these days, besides your sports and games, where you have your physical and mental abilities and also strengthening them. I feel it is a proud privilege to me to be here along with our friend Sanjay and Kishore Reddy for this inaugural event of Chess Network. It is a great kind of pleasure to me. ఇందాక అమ్మాయిలాగా నేను ఇంగ్లీష్ మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే భాష ఈజ్ నోన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ protocols. She, while introducing me, she was referring about Telangana State Public Service Commission. Yes, I am fortunate to be the first chairperson of Telangana State Public Service Commission. ఇది నాకౌట్ గేమ్ కాదు, అంటే ఒకరు గెలిచారు ఒకరు ఓరాడు అట్లా కాకుండా అందరూ 200 రిజిస్టర్డ్ కిడ్స్ 7 games కంప్లీట్గా ఆడతారు. వాళ్ళది సాఫ్ట్వేర్ వాళ్ళ ఆడిన స్కిల్స్ మూమెంట్స్ ప్రకారం సాఫ్ట్వేర్ వాళ్ళ రేటింగ్ వేసి వాళ్ళ ర్యాంకింగ్స్ అది డిక్లేర్ చేస్తుంది. బేసిక్గా ఇది విన్నింగ్ లూజర్ గేమ్ కాకుండా జస్ట్ హుక్ దెమ్ టు ద గేమ్ టు మేక్ దెమ్ సిట్ ఫర్ 1 hour ఫర్ ఈచ్ గేమ్ 50 minutes కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ర్యాంకింగ్ ఇవ్వడము. బేసిక్ గేమ్ ఏంటంటే గేమ్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడము, మళ్ళీ వాళ్ళు ఈ గేమ్ని ఈ అలవాటుని వాళ్ళ విలేజెస్కి బయటికి తీసుకెళ్ళడము, వాళ్ళ విలేజెస్లో స్టూడెంట్స్ కానీ వాళ్ళ విలేజెస్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఒక మంచి హ్యాబిట్ లాగా ఒక మంచి కల్చర్గా ఇది ఒక స్ప్రెడ్ కావాలని మా ఉద్దేశము. మొత్తం టైం డ్యూరేషన్ 40 minutes ఒక రౌండ్. మనకి మొత్తం 6 rounds, ఓడిపోయినా గెలిచినా 6 rounds ఆడాలి. టచ్ టు మూవ్ ఆడాలి. ఏ పీస్ టచ్ చేస్తే దాన్నే మూవ్ చేయాలి. 2 hands యూజ్ చేయొద్దు. గేమ్ అయిపోయిన తర్వాత మీరే పాయింట్ వేయించుకోవాలి. అపోనెంట్ తీసుకుని వచ్చి పాయింట్ వేయించుకోవాలి. పాయింట్ ఎక్కడ వేస్తారు, పాయింట్ వేయించుకోవాలి. విన్ అయితే 1 point వస్తుంది, ఓడిపోతే 0 point, డ్రా అయితే 1/2 point వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, స్టార్ట్ యువర్ గేమ్.
శ్రీకాంత్ అన్న చేతుల పరాజయం పొందిన యా ఎవరు కలిసి మీ ఇదల్లా ఎవరు మీరా ఎంత టైం పట్టింది మీ ఇద్దరికి 8 minutes కంప్లీట్ చేసారా ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది గేమ్ సో చెస్ కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది ఆల్మోస్ట్ ఇవాళ డే అంతా అండ్ రేపు కంప్లీట్ అయితే సో మేమైతే అక్కడ జస్ట్ కొంతసేపు అట్లా టైం అయితే స్పెండ్ చేసినాం. I would like to thank Chess Network for giving us wonderful opportunity, creating this, hosting a tournament in our college. We are very thankful for it, and it is all good. My experience is all good. We have completed 4 rounds yesterday, and I've won 2 of them. Today I'm looking forward for the competition. Thank you. The students who get graduated from here will have overall development, holistic education, and to see that any kind of challenges can be converted in terms of the opportunities and excel in those lives. I'm sure all of you must have enjoyed playing chess in various levels. I must appreciate the active participation of all the students, and I also appreciate the efforts made by our university officials and also the Chess Network, particularly the representation of Mr. Sanjay, Hari Babu, and other team members. నైస్ ఇనిషియేటివ్. మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే మన ఊర్లో కూడా ఇట్లా అంటే ఒక చిన్న మన మండల స్థాయిలో లేకపోతే విలేజ్ స్థాయిలో ఒక చెస్ కాంపిటీషన్ పెట్టాలన్న. జరిపి కొంచెం కాన్సన్ట్రేషన్ ఫోన్ల దిక్కు కాకుండా మైండ్ కు పదును పెట్టే విధంగా అయితే ప్రోత్సహించాలి. మెయిన్ గా ఈ చెస్ నెట్వర్క్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే విలేజ్ లో నుంచి కూడా చెస్ ని ఎక్కువ మంది ఆడాలి. మంచి అనిపించింది. నేను కూడా ఆయన శ్రీకాంత్ అన్న చేతిలో ఓడిపోయినా ఏం కాదు, కానీ కొంచెం అయితే నాకైతే అవగాహన వచ్చింది. ఏ స్టెప్ ఎత్తే ఎట్లా ఓడిపోతాం అన్నది కూడా తెలిసిపోయింది. మనం కూడా చేయాలన్న మన విలేజ్లో చేస్తే ఎంతో కొంతమంది అంటే ఈ ఫోన్లో బారిన వాడకుండా మనం కొంచెమన్నా హెల్ప్ఫుల్ అవుతాం. యాక్చువల్ నాకు ఆరాది కానీ నేర్చుకోవాలనిపించింది. అంటే కొన్ని విషయాలు కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఫోన్లు లేని కాలంలో అందరూ ఈ గేమ్స్ ఆడుతూ మైండ్ ఇంప్రూవ్మెంట్ అయ్యేది. ఇప్పుడు మన మైండ్ ఆలోచన శక్తిని తగ్గిపోయింది. ఫోన్కు అలవాటు పడేసి ఇప్పుడు అందులోనే లూడో గేమ్స్ ఆడుతున్నాం. అప్పుడు ఈ చేతి యాక్టివిటీ మైండ్ యాక్టివిటీ జరిగేది. ఇప్పుడు ఏం లేదు, సీదా వస్తున్నాం అది కాదే అంటే మన మైండ్ గేమ్ ఆ ఫోన్ ఆడుతుంది ఇప్పుడు, అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సరస్వతి టెంపుల్ విజిట్.